ఈరోజు ముగించే ముందు ఇప్పుడే ఒక వార్త చూసా. 12వ తారీఖు మా ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి 12వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఐ విష్ మా బాలకృష్ణ గారికి ఐ విష్ హిమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. భావాలు వేరు, వారి భావం వేరు, నా భావం వేరు. ఆయన జై భీమ్ భారత్ అని ఆయన పార్టీకి అయితే అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాలని ఆయన ఫాలో అవ్వట్లేదు. అది ఫాలో అవ్వాలని నేను చెప్పాను. మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు అని నా లాస్ట్ ప్రెస్ మీట్ అయిన మరుసటి రోజు యాదృచ్ఛికం అలహాబాద్ హైకోర్టులో మరొక తీర్పు వచ్చింది. ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ఇక్కడ హర్నాథ్ గారి తీర్పును కూడా ఉటంకించడం, మన ఆంధ్ర హైకోర్టులో తీర్పు కూడా ఉటంకించడం జరిగింది. మరి ఆ తర్వాత నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ చైర్మన్ మొన్న ఒక లేఖ రాశారు. అది పేపర్లో కూడా వచ్చింది, నిన్న పేపర్లో. అదేమిటంటే ఇలాగా మొత్తం ఎంటైర్ ఉత్తరప్రదేశ్లో ప్రతి చోట అక్కడ పెద్దగా లేవు కన్వర్షన్స్, మనకు ర్యాంపెంట్. బట్ అయినా సరే అక్కడే కన్వర్షన్ అయ్యి బెనిఫిట్స్ అవైల్ చేసుకుంటున్న వారి వివరాలు సమర్పించమని అన్నారు. మరి దాని మీద నా మీద విరుచుకుపడ్డారు శ్రవణ్ కుమార్ గారు. యాక్షన్ తీసుకోవాలన్నారు. మరి ఎస్సీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధ పదవి, షెడ్యూల్ కాస్ట్ వారి హక్కుల పరిరక్షణ కోసం ఉన్న సంస్థ. మరి ఆ సంస్థ అధినేత మరి ఇలాగే ఈ వివరాలన్నీ కలెక్ట్ చేయమని మాట్లాడటం, మరి వారి మీద కూడా రాష్ట్రపతి గారికి ఇంకెవరికైనా కంప్లైంట్ చేసి మరి వారిని కూడా ఆ పదవి నుంచి తొలగించమని అడుగుతారా? నేను ఐ హ్యావ్ గాట్ నథింగ్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్. శ్రవణ్ కుమార్ గారు ఆర్ దళిత నాయకులు అందరికీ కూడా నేను చెప్పేది, రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవుదాం అనే చెప్తున్నాను నేను. అంతకు మించి నాకు మాట్లాడే హక్కు కూడా లేదు, మాట్లాడినాం. బట్ ఒక కులం అన్నదే లేని ఒక మతం, ఓకే, ప్రతి మతంలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉండొచ్చు, కొన్ని మైనస్ పాయింట్లు ఉండొచ్చు. ఓకే, హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్ అయినా దాన్ని కొంతమంది మతంగా గుర్తించి మనుధర్మం ప్రకారం మరి కొన్ని వృత్తులను బట్టి కులాలు వచ్చినప్పుడు మరి కొన్ని హెచ్చు తగ్గుల గురించి మాట్లాడినప్పుడు చాలామంది విభేదించవచ్చు. బట్ ఆ రోజు ఆ ధర్మం కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అది రైటా రాంగ్ అన్న దానిలోకి నేను ఇప్పుడు వెళ్ళను. కానీ అసలు కులాలకు అతీతంగా ఒక గొప్ప మతాన్ని జీసస్ క్రైస్ట్ మరి ఆయన బోధించినప్పుడు ఆ మతంలోకి మనం వెళ్ళి ఆ మతంలో లేని కులాన్ని మనం చొప్పించి ఆ మత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ బ్యాక్గ్రౌండ్లోనే చాలామంది చర్చి పాస్టర్స్ కూడా ఓకే, ఈ క్రమంలోనే చర్చ్ పాస్టర్స్ మొన్న మా జిల్లాలో గొడవ చేస్తున్నారు. ఏమిటంటే పాస్టర్స్ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తున్నారు, ఇది మా హక్కులకి
భంగం, గోప్యత ఉండాలి అని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక హిందూ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆయన ఒక లేఖ రాస్తే ఆ లేఖని అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసి ఇలాగ ఏ చర్చ్ పాస్టర్స్ అంటే ప్రజల దాకా వెళ్ళ, అసలు కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ అయి ఉండాలి కదా. సో ఏ చర్చి పాస్టర్లు బీసీసీ సర్టిఫికేట్ ఉంది, ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమనంటే అది మా హక్కులకు భంగం, మా గోప్యతకు భంగం అంటూ ఆందోళనలు నిన్న చేయటం జరుగుతుంది. ఎలా భంగం అంటే చర్చి పాస్టర్ కూడా క్రిస్టియన్ కాదా, క్రిస్టియన్ అవునా కాదా అనేది వెరిఫై చేస్తే అది వ్యక్తిత్వ గోప్యతకి ఎలాగా భంగం కలుగుతుంది. ఇట్స్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ. ఎనీ చర్చ్ హ్యాస్ టు బి ఏ రిజిస్టర్డ్ సొసైటీ. ఆ రిజిస్టర్డ్ సొసైటీకి మెంబర్లు ఉంటారు. ఆ చర్చ్ రిజిస్టర్డ్ సొసైటీ మెంబర్లు హిందువులు ఎలా అవుతారు, క్రిస్టియన్స్ అవుతారు కదా. ఏముంది ఇందులో, సింపుల్ లాజిక్ కదా. అది వెరిఫై చేస్తే తప్పే ఉంది అందులో. ఏదైనా ఒక బెనిఫిట్ని అర్హత ఉన్నవారికి కాకుండా అర్హత లేని వారికి వెళ్ళినప్పుడు అర్హత ఉన్నవారు ఇబ్బంది పడతారు. అలాగే ప్రసన్న కుమార్, పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అన్న ఒక హిందూ సామాజిక వర్గానికి చెందిన దళిత యువకుడు, ఆయన రాష్ట్రపతి గారికి రాస్తే అక్కడి నుంచి లేఖ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అడగటం తప్ప, రాష్ట్రపతి గారు లేఖ రాయటం తప్ప. అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి మీద ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా, వారిని కూడా మార్చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి పార్లమెంట్లో ఏమైనా తీర్మానం పెట్టి ప్రయోజనం ఉందా? అంటే రాజ్యాంగానికి బద్దులై ఉండి రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే పికేమంటారా? ఉన్న పోస్టులని రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా, రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపమా అని నా ప్రశ్నలు. సరే, దీనికి ఎవరైనా సమాధానం చెప్తారు, చెప్పండి. ఎనీహో ఇవాళ మరి 15వ తారీఖు ఆయన వస్తాడా, అలాగే గోల్ఫ్ ఆడుకుంటూ వాళ్ళకి ఒంట్లో బాగోలేదని తిరుగుతాడా ఆయన? ప్రజలు డిసైడ్ చేయండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక ఉద్యోగిగా ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట, ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లో క్యాండిడేట్, ఆయన కూడా నా మీద నిప్పులు జరిగాడు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన, ఆర్డీఓ నుంచి ఐఏఎస్ అయిన ఆఫీసర్ అయిన కన్ఫర్డ్ ఐఏఎస్ అట. మరి ఆయన కూడా చాలా గట్టిగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్, మంచి ప్రొనౌన్సియేషన్ బాగా మాట్లాడాడు ఆయన. లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోబట్ట. సరే, లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు. బట్ ఎనీహో రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగంలో ఉన్న అధికరణాన్ని గౌరవించండి.